ప్రస్తుత రోజుల్లో ఎవరు ఏమైపోతే నాకేంటి అనే సమాజంలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలోని చినగానిపల్లె గ్రామానికి చెందిన మాగులూరి శ్రీకాంత్ చిన్ని ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించి గత 10 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడం, 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల్లో భయం లేకుండా అత్యధిక మార్కులు సాధించే విధంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల మీద అవగాహన సదస్సులు నిర్వహించడం, అక్షరాస్యత పెంచేందుకు కృషి చేయడం, ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేయడం, నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గతంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని రాచర్ల మండలంలోని ఆకవీడు గ్రామం నుంచి గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రి వరకు పాదయాత్ర చేసి గిద్దలూరు శాసనసభ్యులకు వినతి పత్రం అందజేయడం జరిగింది. రాచర్ల మండలంలోని చినగానిపల్లి అనే గ్రామంలో ఒక యువకుడు స్థాపించినటువంటి వృక్షంగా ఎదిగి అనేక శాఖోపశాఖలుగా విస్తరించి ఇటు మండలానికే కాకుండా జిల్లాకు కూడా ఉపయోగపడుతుంది. అదే మాగుటూరి శ్రీకాంత్ స్థాపించినటువంటి చిన్ని ఎడ్యుకేషన్ సొసైటీ. దీని గురించి కొంచెం తెలుసుకుందాం. వ్యక్తి అనుకుంటే ఏమి సాధించగలడో చూపించినటువంటి వ్యక్తి శ్రీకాంత్ గారు. చిన్న గ్రామంలో చదువుకున్న వయసులోనే అతను పేద ప్రజలకు, పేద విద్యార్థులకు ఏదైనా చేయాలనేటువంటి తపన కలిగిన వాడు. దానిలో భాగంగా ఎక్కడ పేద విద్యార్థులు ఏ పాఠశాలలో ఉన్నా వారికి పుస్తకాలు ఉచితంగా ఇవ్వడం, పరీక్ష ఫీజులు చెల్లించడం, క్వశ్చన్ బ్యాంకులు కూడా తీసుకొచ్చి పిల్లలకు అందజేయడం, వారి యొక్క ఉత్తీర్ణతలో ఇతని యొక్క పాత్ర ఎంతో కీలకమైనది. అదేవిధంగా ప్రతి పాఠశాలకు జాతిపిత మహాత్మా గాంధీ, అమరజీవి పొట్టి శ్రీరాముల యొక్క విగ్రహాలను కూడా స్థాపించి వాటికి పైన కూడా రేకుల షెడ్లు కూడా వేయడం వల్ల ఆ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల్లో ఆ జాతీయ నాయకులపై గౌరవాన్ని పెంపొందించడమే కాకుండా విద్యార్థుల్లో కూడా మోరల్ వాల్యూస్ని పెంచేందుకు ఇతను కృషి చేస్తూ ఉన్నాడు. కరోనా సమయంలో చాలా గ్రామాల్లోని చాలామంది వ్యక్తులకు మాత్రలతో పాటుగా ఆహార పదార్థాలు అందజేయడంతో పాటు వారిలో ధైర్యాన్ని పెంపొందించే విధంగా చాలా కృషి చేశాడు. ఇదే విధంగా ఈయన చేసినటువంటి ఈ కృషిని గమనించి మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఎన్నో సంస్థలు ఇతన్ని గౌరవించి పలు పురస్కారాలు అందజేయడం జరిగింది. ఎంతోమంది యువకులకు శ్రీకాంత్ ఒక రోల్ మోడల్గా నిలిచాడు. చెట్లు నాటించడము, పర్యావరణ పర్యవేక్షణ గురించి తెలియజేయడం, అదేవిధంగా గ్రామంలో ఏ సమస్య ఉన్నా తన ఎంతో కొంత ఇతోధికంగా సహాయం చేయనటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని చూసి అందరూ కూడా ఈ అలవాట్లను అలవర్చుకొని 10 మందికి సహాయపడే విధంగా ఈ యువతంతా తయారు కావాలనేటువంటి ఆయన తపన, కృషి అందరం కూడా దాన్ని రోల్ మోడల్గా తీసుకొని మరింతమంది ఇటువంటి యువకులు తయారు కావాలని కోరుకుంటూ రాచర్ల మండల విద్యాశాఖ అధికారిగా వారణాసి నిర్దేశించినటువంటి నేను ఇతన్ని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్. మీ సేవలు మరింత వృద్ధి చెందాలా, మరింతమందికి మీరు రోల్ మోడల్ నిలవాలా, మిమ్మల్ని చూసి మేమంతా గర్వపడాలని కోరుకుంటూ సంవత్సరం తర్వాత మంజూరు అయిన ప్రభుత్వ ఆసుపత్రి త్వరగా పూర్తి చేయాలని పాదయాత్ర చేయడం, తన సొంత గ్రామమైన చినగానిపల్లె గ్రామం అభివృద్ధికి కృషి చేయడం, చినగానిపల్లె నుంచి చోళ్లవీడు వరకు కరెంట్ లైట్లు ఏర్పాటు చేయాలి అని అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి మంజూరు చేయించడం జరిగింది. సిమెంట్ రోడ్లు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి మంజూరు చేయించడం జరిగింది. చినగానిపల్లె పాఠశాలలకు
గోడలకు బొమ్మలు వేయించడం, చినగానిపల్లె గ్రామంకు బస్సు ఏర్పాటుకు కృషి చేయడం, వికలాంగుల స్కూల్కు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, వృద్ధాశ్రమంకు నిత్యావసర సరుకుల పంపిణీ చేయడం, లాక్డౌన్ కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్ని ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు మాగులూరి శ్రీకాంత్కు నియోజకవర్గం జిల్లా ఇతర రాష్ట్రాల నుంచి 100కు పైగా అవార్డులు రావడం జరిగింది. నైజీరియా వారు గౌరవ డాక్టరేట్కు ఎంపిక చేయడం జరిగింది. అతి చిన్న వయసులోనే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న చిన్ని ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు మాగులూరి శ్రీకాంత్ను రాచల మండలంలోని పలువురు అభినందనలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని తెలియజేశారు. ఈరోజు మీకు తెలియజేయని విషయం ఏమనగా 2014 జనవరి 1వ తారీఖు నాడు మొదలైనటువంటి చిన్ని ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రస్థానం మాగులూరి శ్రీకాంత్ అధ్యక్షుడిగా 6 గౌరవ సలహాదారులుగా మొదలై 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ వసంతంలోకి అడుగు పెడుతున్నందుకు వారికి హృదయాభినందన తెలియజేస్తూ చిన్ని ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా గత 11 సంవత్సరాలుగా పేదవారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము, అలాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పేద విద్యార్థులకి స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం, అలాగే శిబిరం గురించి కాలేజీ విద్యార్థులకి అవగాహన కార్యక్రమాలు కల్పించడం, 100 బెడ్ల హాస్పిటల్ గురించి ర్యాలీ నిర్వహించడం, అలాగే తరగతి విద్యార్థులకి పరీక్షల గురించి పోటీని ఎలా తట్టుకోవాలో వారికి కెరీర్ గైడెన్స్ని అందజేయడం, ఇవన్నీ చేస్తున్నందుకు వీరికి 100కు పైగా అవార్డులు రివార్డులు రావడంతో పాటు డాక్టరేట్ను కూడా పొందినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. వారు ఫ్యూచర్లో కూడా మరిన్ని కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన చిన్ని ఎడ్యుకేషన్ సొసైటీ వాళ్ళు పేద పిల్లల కోసం ఎంతో కష్టపడతారు. వాళ్ళ కోసం స్టడీ మెటీరియల్స్ అన్నీ అందిస్తున్నారు, ఇంకా ఎక్సెట్రా గారు అలా చేసినందుకు అవార్డ్స్ కూడా వచ్చాయి. చిన్నపిల్లల కోసం సదుపాయాలు కూడా అందిస్తున్నారు. ఎలాంటి కష్టాలు రాకుండా చూసుకుంటున్నారు.